క్వశ్చన్ జరిగింది. ఇప్పుడు మనం బోర్డ్ మాస్ ఎర్రర్స్ని ఎలా అవాయిడ్ చేయాలో నేర్చుకుందాం. క్వశ్చన్ ఇక్కడ క్యాలిక్యులేషన్ 2 చేశారంటే మీకు బోర్డ్ మాస్ ఎర్రర్స్ ఎలా అవాయిడ్ చేయాలో చూస్తాము. ఆ తర్వాత మనము క్యాలిక్యులేషన్ 7, 8తో మనము రేడియన్స్ మరియు డిగ్రీ మోడ్కి డిఫరెన్స్ తెలుసుకుంటాం. ఓకేనా. ఇప్పుడు మనము ఈ సెకండ్ క్యాలిక్యులేషన్లోనే మెమరీ ఫంక్షన్స్ యూస్ కూడా తెలుసుకుంటాం. ఓకేనా. ఫస్ట్ మనము దీన్ని సాల్వ్ చేద్దాం. బోర్డ్ మాస్ని 1/5 + 1/3 / 1/8 కదా. మనం బ్రాకెట్స్ అనేది ఎఫిషియెంట్గా వాడాలి, లేకుంటే ప్రాబ్లం వచ్చేస్తుంది. బ్రాకెట్ మెయిన్ బ్రాకెట్ మళ్ళీ 1/5కి 1 బ్రాకెట్ వేయాలి. 1/5 బ్రాకెట్ క్లోజ్ ప్లస్ 1/3 బ్రాకెట్ క్లోజ్ మళ్ళీ మెయిన్ బ్రాకెట్ క్లోజ్ డివైడెడ్ బై మెయిన్ బ్రాకెట్ ఓపెన్ 1/8 ఒకటే ఉంది కాబట్టి సింపుల్గా లోకల్ బ్రాకెట్స్తో సరిపోతుంది. ఈక్వల్ టు కొట్టేయాలి. ఇది ఆన్సర్ 122.666. సో ఇంత కష్టంగా ఉంది కదండి. నేను ఇప్పుడు ఇది ఇంత కష్టంగా ఉంటే ఇది ఎంత కష్టంగా ఉంటుంది. ఎన్ని బ్రాచెస్ వాడాలా? లోకల్వి ఇక్కడ దీనికి లోకల్గా వాడాలి, దీనికి లోకల్గా వాడాలి, దీనికి లోకల్గా వాడాలి, ఈ 1/2కి లోకల్గా వాడాలి, దీనికి ఒక మెయిన్ బ్రాచెస్ వాడాలి, దీనికి మెయిన్ బ్రాచెస్ వాడాలి. ఇలా ఎక్కువ బ్రాచెస్ అవుతుంది. సో మనం మిస్టేక్ చేసే అవకాశం ఉంటుంది, బ్రాచెస్ మిస్టేక్స్. కాబట్టి నేనేం చెప్తున్నానంటే ఈ వీడియోలో బోర్డ్ మాస్ ఎర్రర్స్ని అవాయిడ్ చేయడానికి మెమరీ ఫంక్షన్స్ ఎఫెక్టివ్గా వాడారంటే మీరు చాలా ఈజీగా క్యాలిక్యులేషన్ చేయగలుగుతారు. ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను. అసలు ఎంఎస్ అంటే ఏంది? ఎంఎస్ అంటే మెమరీ సేవ్. ఒక 10 వాల్యూని సేవ్ చేయాలనుకోండి. మెమరీ సేవ్ నొక్కారంటే ఇక్కడ ఎం అనేది ఎనేబుల్ అయిపోద్ది. అంటే నువ్వు ఎప్పుడైతే మెమరీ ఎంఆర్ అంటే మెమరీ రీకాల్, ఎంసీ అంటే మెమరీ క్యాన్సల్. ఒక సేవ్ చేసిన వాల్యూని మనము మెమరీలోంచి డిలీట్ చేయాలంటే మెమరీ క్యాన్సల్, రీకాల్ చేయాలంటే దాన్ని వాడాలంటే రీకాల్, యాడ్ టు మెమరీ వాల్యూ ఒక వాల్యూని మెమరీలో ఉన్న వాల్యూని యాడ్ చేసి మళ్ళీ మెమరీలోనే స్టోర్ చేయడాన్ని, సబ్స్ట్రాక్ట్ టు మెమరీ వాల్యూ ఒక వాల్యూని మెమరీలో ఉన్న వాల్యూని సబ్ట్రాక్ట్ చేసి అక్కడే స్టోర్ చేయడం, దాన్ని M- అంటారు. ఓకేనా. సో ఇప్పుడు 10 స్టోర్ చేసిన కదా, నేను ఇప్పుడు ఏం చేస్తానంటే 10 స్క్వేర్ క్యాలిక్యులేట్ చేద్దాం అనుకుంటున్నాను. మెమరీ కాల్ స్క్వేర్ చేద్దాం. చూడండి 100 వస్తుంది. అంటే మెమరీ రీకాల్ క్లిక్ చేశారంటే మెమరీ వాల్యూ అనేది స్టోర్ చేసిన మెమరీ వాల్యూ వాడచ్చు మనం. ఓకేనా. దట్ ఈస్ ద అప్రోచ్. ఈ మెమరీ కాల్ని మనము క్యాన్సిల్ చేసేద్దాం, డిలీట్ చేసేసిన. ఓకేనా. ఇప్పుడు మనము దీనికి ఎలా అప్లై చేయాలో చూద్దాం. దీనికి అప్లై చేయాలో చూద్దాం. సో మనము ఎప్పుడైనా ఏం చేయాలంటే మెమరీ సో ఫస్ట్ 1/5 + 1/3 / 1/8 కదా. సో ఫస్ట్ మనం ఎప్పుడైనా డినామినేటర్ని మెమరీ సేవ్ చేసుకుంటే చాలా బెనిఫిట్గా ఉంటుంది. ఓకేనా. చూద్దాం ఇప్పుడు దీన్ని 1/8ని కదా. ఓకే 1/8ని సో 0.125 వచ్చింది. దీన్ని మెమరీ సేవ్ చేసేద్దాం. మెమరీలో సేవ్ అయిపోద్ది. పైన క్యాలిక్యులేషన్ చేద్దాం. 1/5 సింపుల్గా డినామినేటర్ లేనప్పుడు చాలా ఈజీగా అయిపోద్దండి క్యాలిక్యులేషన్. 1/3 ఎందుకంటే డినామినేటర్ని మనం మెమరీ సేవ్లో చేసాం కాబట్టి దీనికి మనం డివైడెడ్ బై మెమరీ రీకాల్ వాల్యూ చేస్తే మనకు ఆన్సర్ వస్తుంది. సేమ్ ఆన్సర్ వచ్చింది కదా. సో అప్రోచ్ ఏంది, దీన్ని మెమరీ సేవ్ చేసేసి దీన్ని క్యాలిక్యులేట్ చేసి మెమరీ సేవ్ చేసేసి దీన్ని కూడా క్యాలిక్యులేషన్ చేసి డివైడెడ్ బై మెమరీ రీకాల్ చేసేస్తే అయిపోతుంది. దీన్ని చేద్దాం ఒకసారి, మీకు బాగా అర్థం. దీన్ని మనం ఏం చేయాలంటే మెమరీ సేవ్లో సేవ్ చేయాలి డినామినేటర్ని. 1/2 బ్రాచెస్ అవసరం లేదు కదా, మనకు పెద్ద డినామినేటర్లు ఏం లేవు. ఉన్నది ఒక టర్మ్ బై టర్మ్ క్యాలిక్యులేషన్ చేస్తున్నాం. ఆన్సర్ వచ్చింది. దీన్ని మెమరీ సేవ్ చేసేసాం. ఎంఎన్ ఎనేబుల్ అయిపోయింది. ఇప్పుడు 1/3 ప్లస్ 1/8 ఈక్వల్ టు డివైడెడ్ బై మెమరీ రీకాల్. ఆన్సర్ వచ్చింది. సో ఎంత ఈజీగా క్యాలిక్యులేట్ చేసినా అదే కానీ బోర్డ్ మాస్ రూల్స్ ఫాలో అయితే